హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నేను కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చాను. గత 3 years నుంచి నేను ఏరోబిక్స్ నేర్చుకుందామని హైదరాబాద్లో నేను తిరగని ఏరియా అంటూ లేదు. చాలా ఇన్స్టిట్యూట్స్ చూశాను, చాలా డెమో క్లాసులు చూశాను, కానీ ఏది నాకు సాటిస్ఫై అనిపించలేదు. అక్కడికి ఎలాగోలా నేర్చుకోవాలని చెప్పి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టేసి 4 రోజులు టైం వేస్ట్ చేసుకుని అసలు ఒక 5-6 స్టెప్స్ నేర్చుకుని బయటకు వచ్చేసాను. సరే ఇంకా అవ్వదు, వెళ్ళిపోదాం, తిరిగి బళ్ళారి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్ తెలిసిందండి. ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చే ముందు కూడా నేను చిలుకూరి టెంపుల్కి వెళ్ళి ఆయన అడిగాను. వెళ్తుంటే నా బ్రదర్ చెప్పారు, అక్క ఊరికి వెళ్ళి రావడం కాదు, నీకేం కావాలనుకుంటున్నావో, ఇప్పుడు ఏం కావాలని నువ్వు హైదరాబాద్ వచ్చావు, అది ఆ బాలాజీ గారిని అడిగేసిరా, అడిగి వస్తే ఖచ్చితంగా నీ ఆశ ఏంటి నెరవేరుస్తారు ఆయన, చాలా మహిమగల టెంపుల్ అని చెప్పారు. నేను వెళ్ళి ఆయన అడిగాను, ఇట్లా స్వామి నాకు ఇట్లా ఏరోబిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఈ ఇయర్ ఎట్లయినా సరే కంప్లీట్ చేసుకోవాలి, మంచి ఇన్స్టిట్యూట్, ఒక మంచి ఇన్స్ట్రక్టర్ని మాకు చూపించండి, నేను నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి వచ్చేసి వెళ్ళిపోయాను, బళ్ళారి వెళ్ళిపోయాను. తిరిగి 4 days తర్వాత వచ్చిన తర్వాత జీవి సార్ నెంబర్ తెలియడం, ఇక్కడికి రావడం, వచ్చి ఆయన దగ్గర మాట్లాడి నెక్స్ట్ 4 daysలోనే ఒక మంచి ఇన్స్టిట్యూట్ నాకు చూపించినందుకు ఎట్లా నేను నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వెళ్ళి ఆయన మొక్కు తీర్చుకుంటాను. జాయిన్ అయినప్పుడు కూడా నేను అనుకోలేదు ఆయన ఇంత బాగా మాకు నేర్పిస్తారని, కానీ అసలు అనుకోలేదు, ఏదో ఇంకా గట్టిగా నేర్చుకోవాలి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ దొరికిందని జాయిన్ అయ్యాను. బట్ జాయిన్ అయిన తర్వాత నేను ఓన్లీ ఏరోబిక్స్ని జాయిన్ అయ్యి ఏరోబిక్స్, స్టెప్ ఏరోబిక్స్, డాన్స్ ఏరోబిక్స్, జుంబా, కొరియోగ్రఫీ, పవర్ యోగా, ఇంకా స్ట్రెచ్ ఎన్నో నేర్చుకున్నామండి. సూర్య నమస్కారాలు ఇట్లా చాలా నేర్చుకున్నాము. ఆయన ప్రతి క్లాస్ ఎట్లా తీసుకోవాలి, అసలు కొరియోగ్రఫీ చేస్తారు. ఆయన సాంగ్ ఒకసారి విని సెకండ్ టైం వినేలోపు కొరియోగ్రఫీ అంతా అయిపోతుంది. అక్కడ సీట్లో కూర్చుని సాంగ్ విని ఈ స్టెప్ ఈ స్టెప్ ఈ స్టెప్ అని కొరియోగ్రఫీ చేసేస్తారు. నాకైతే నిజంగా అర్థం కాదు ఆయన ఎలా చేస్తారు, ఇన్ని ఆయన మైండ్లో ఎలా ఉన్నాయనేది నాకు నిజంగా అర్థం కాదు. ఇక్కడికి వచ్చి నేను ఆయన దగ్గర నేర్చుకుంటే ఓన్లీ ఏరోబిక్స్ కాదు, టైం సెన్స్. ఆయన 12:30కి మా క్లాస్ చెప్తే 12:30 మేమన్నా 1 minute లేట్గా వస్తాము అని ఆయన 12కే వచ్చి కూర్చుని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. టైం పంచుకోవాలి, మాకు ఇచ్చిన టైం 2.5 గంట ఎప్పుడు కూడా ఆయన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు ఈ 1 monthలో. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు మేము అడిగాము, సార్ అన్ని డేస్ మేము ఉండలేము, త్వరగా క్లాస్ చెప్పండి వెళ్ళిపోతాము అని అడిగాము. బట్ ఇప్పుడు వెళ్ళాలంటే ఒక 15 days నుంచి ఆయన సర్టిఫికేట్ ఇస్తానమ్మా మీరు వెళ్ళండి మీకు వచ్చేసింది అంటే, లేదు సార్ ఇంకా ఉంటామని 15 days పోస్ట్పోన్ చేసి ఆఖరికి ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్నామండి. రియల్లీ వెరీ థ్యాంక్స్ టు జీవి సార్. ఏరోబిక్స్ కాకుండా అసలు ఎట్లా స్టూడెంట్స్తో ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నానండి. ఇంకొకటి చెప్పాలంటే సూర్య నమస్కారాలు చేశారు ఆయన. నేను చాలా సంవత్సరాల నుంచి సూర్య నమస్కారాలు చేస్తున్నాను, చేయించాను కూడా వేరే వాళ్ళ చేత, బట్ అట్లా చేయొచ్చు అని నాకు తెలియదు ఇప్పటివరకు. ఇంకొక చోట నేను పవర్ యోగా క్లాస్ నేర్చుకుని సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. బట్ నాకు పవర్ యోగా ఏంటంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది, పవర్ యోగా అంటే ఇలా చేస్తారా అని అన్నట్లుగా నేర్పించారు ఆయన. అసలు అవుట్డోర్ తీసుకెళ్ళి సూర్య నమస్కారాలు చేయించారండి. ఆయన నమస్కారాలు చేస్తుంటే రియల్గా నేను చెప్తున్నానని కాదు, యూట్యూబ్లో మీరు జీవిస్ ఫన్ ఫిట్ కొట్టి చూడండి. ఆ సూర్య భగవానుడే వచ్చి చూస్తున్నారా ఆయన చేసే సూర్య నమస్కారాలు అన్నట్టుగా ఒక స్పిరిచువల్ గాడ్, డివైన్ ఎనర్జీ అట్లా దిగొచ్చిందా అన్నట్టుగా ఆయన ముందు అట్లా వచ్చి ఆ స్పిరిచువల్ గాడ్ చూస్తే రియల్లీ నా వాళ్ళు పులకరించిందండి ఆ ఎనర్జీని చూసి. థ్యాంక్స్ టు జీవి సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్.